మరొక దినాన్ని దేవుడు మనకు ఉచితంగా ఇచ్చి ఆయన మాటలు వినే అవకాశం అనుగ్రహించినందుకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే వాక్యాన్ని వినడానికి చేరివచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. లోకంలో అనేక రకాల ప్రజలను మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ ప్రయాసపడుతూనే ఉంటారు, పరుగు తీస్తూనే ఉంటారు. కానీ వారి ప్రయాస అంటే ప్రయాసపడేవారు అందరి ప్రయాస ఒకే కారణం కాదు. కానీ మనిషి దేని కొరకు అసలు ప్రయాసపడాలి, దేన్ని సంపాదించుకోవాలి, సంపాదించుకున్న దానిని ఎలా భద్రపరుచుకోవాలి అనేది బ్రతికుండగానే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు భూమి మీద మనుగడ సాగిస్తున్న ప్రతి మనిషి కూడా ఏమున్నా లేకున్నా ఆనందంగా జీవించాలి అనుకుంటాడు. సంతోషంగా బ్రతకడం కొరకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇప్పుడు మనమున్న స్థితిని గనక మనం ఆలోచిస్తే, ఈవేళ క్రైస్తవులంతా క్రిస్మస్ సమీపిస్తుంది కాబట్టి చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఆ రోజుని అనుభవించాలి అని చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే క్రిస్మస్ అంటేనే ఆనందం అని ఒక ఆలోచన కలిగి జీవిస్తూ ఉన్నారు. మనం గమనిస్తాం కదా, ఏదైనా వచ్చినప్పుడు లేకపోతే పండుగ రోజున మనం గమనిస్తే, క్రిస్మస్ రోజున ఈరోజు పండుగ కదండి అంటాం. ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నా మన దృష్టిలో పండుగ అంటే సంతోషం, ఆనందం, సంతృప్తి. అందుకోసమే మనిషి ఏం చేస్తాడు అంటే పండుగ దినాన సంతోషంగా గడపడం కొరకు మనిషికి అవసరమైనవి సమకూర్చుకొని అందులో ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కదా. పండుగ రోజుంటే కొత్త బట్టలు కొనుక్కుంటాడు. కొత్త బట్టలు కొనుక్కుంటే ఆనందంగా ఉంటాడు. ఒకవేళ కొనుక్కోలేకపోతే పండుగ రోజును కూడా నేను బట్టలు కొనుక్కోలేకపోయానే అని బాధపడతాడు. లేక తన కుటుంబంలోని వారికి అంటే భార్యకి, పిల్లలకి కొనలేకపోతే ఎలాగో ఎప్పుడు కొనలేకపోతున్నాను, కనీసం పండగ పూట కూడా మంచి బట్టలు కొనలేకపోయానే అని బాధపడతాడు. అదే కొంటే అమ్మయ్య ఈ పండగకి అందరం బట్టలు కొనుక్కున్నాం అని సంతోషంగా ఫీల్ అవుతాడు. అలాగే పండుగ అనగానే ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలి. అది చేసుకోగలిగితే ఓకే, ఈరోజు మేము కూడా ఏదో స్పెషల్ చేసుకోగలిగాము అని సంతృప్తి పడతాడు, సంతోషపడతాడు. అదే చేసుకోలేకపోతే కనీసం పండుగ పూట కూడా మంచిగా వండుకోలేకపోయామే, కడుపు నిండా తినలేకపోయామే, పిల్లలకు కూడా మంచిగా పెట్టలేకపోయామే అని బాధపడతారు. అంటే పండుగ అంటే తినడానికి, కట్టుకోవడానికి, సంతోషించడానికి ఒక ప్రత్యేకమైన దినము అని సమాజం అనుకుంటుంది, అలాగే ఆలోచిస్తుంది కూడా. పండుగ అంటే ఆనందం. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులకు పండుగ అంటేనే మన వాళ్ళు మాట్లాడతారు పెద్ద పండుగ. పండుగల్లో కూడా పెద్ద పండుగ క్రిస్మస్ అంటే ఆనందము, సంతోషము, సంతృప్తి అని భావిస్తాం. అందుకే ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు, ప్రత్యేకమైన వంటలు చేసుకుంటారు, కూరలు వండుకుంటారు, చర్చికి వెళ్తారు. ఇది ఆ రోజులోని మొదటి హాఫ్ సెక్షన్ అనమాట. చర్చి నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలైన ఆనందాన్ని చవి చూస్తూ ఉంటారు. అదేంటి అంటే కోడిపందాలు వేసేవాళ్ళు కోడిపందాలు, పేకాటకు వెళ్ళేవాళ్ళు పేకాట, ముక్క తిని చక్కగా మందు తాగేవాళ్ళు మందు, సాయంత్రం అయితే చిందు, మధ్యాహ్నం విందు, రాత్రికి చిందు. ఇవి చేస్తే ఈ పండుగ బాగా చేసుకున్నాం, చాలా సంతోషంగా మేము ఈ పండుగ చేసుకున్నాం అనిపిస్తుంది. నిజంగానే పండుగ అంటే అదేనా ఆనందం? కొత్త బట్టలు కొనుక్కుంటే, మంచి విందు చేస్తే, రాత్రికి మంచి చిందు వేస్తే, లేకపోతే మనకు తెలుసు కదా ఆటలకు వెళ్తారు, కోడిపందాలని, పేకాటని, అందులో మంచి లాభం వస్తే సంతోషం, పండగ పూట బాగా గెలిచాను, ఓడిపోతే పండగ రోజు కూడా ఓడిపోయాను.
ఇవన్నీ నిత్యము ప్రతి సంవత్సరం మనం చూసేవే. ఇది ఒక క్రైస్తవులనే కాదు, అందరిలోనూ, అన్ని మతస్థులలోనూ అందరూ పండుగలు ఇప్పుడు జరిగే విషయాలే. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనము క్రిస్మస్ అంటే ఈ ఆనందమేనా, అసలైన ఆనందం ఏదైనా ఉందా అనేది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కున్నాం, ఆ రోజుకి మాత్రమే అవి కొత్తవి. ఒక నెల గడిస్తే పాతవే. మరలా సంవత్సరం వచ్చేటప్పటికి అవి అసలు అడ్రస్సే ఉండవు. అలాగే మంచి వంటలు చేసుకుంటాం, పిండి వంటలు కానివ్వండి, కూరలు కానివ్వండి, రకరకాలు చేసుకుంటాం. ఆ రోజుకే అది తృప్తినిస్తుంది, లేక ఆ రోజుకే సంతోషాన్ని ఇస్తుంది. రేపు మళ్ళీ కావాలి. మరి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వనిది అది పండుగ ఎలా అవుతుంది? ఏదో ఆ రోజుకి తృప్తి పడుతున్నాం అంతవరకే. కానీ లోక సంబంధంగా మనం ఆలోచిస్తే ఒకవేళ పండుగ అంటే ఇవి చేసుకోగలిగితే ఆ రోజుకి ఆనందం, ఆ తర్వాత ఉంటుందా లేదా అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ మనిషి పండుగే కాదు, తన జీవితంలో ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకోసం మనిషి మెదడులో వచ్చే ఆలోచనలు ఏంటి అంటే, నేను ఆనందంగా ఉండాలి అంటే డబ్బు బాగా సంపాదించాలి మొదటిగా అనుకునే మాట. 2, నేను ఆనందంగా ఉండాలి అంటే మంచి తెలివితేటలు కలిగి ఏ పనైనా చేసి దానిలో లాభాలు సంపాదించాలి. అంటే నేను మంచి జ్ఞానవంతుడిగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. అలాగే మంచి వెండి బంగారము లాంటివి సంపాదించి అందరికంటే ఉన్నత స్థితిలో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని మనిషి వీటన్నిటిలో ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేసి వాటిని సంపాదించడం కోసం పరుగులు తీస్తూ ఉన్నాడు. సంపాదించుకోవద్దు అని నేను అనట్లా, కానీ సంపాదన కోసం మాత్రమే బ్రతుకుతున్నాం అనుకోవడం మాత్రం తప్పు. కష్టపడు, కష్టానికి వచ్చిన ఫలితాన్ని అనుభవించు, తప్పులేదు. అలా వచ్చిందాన్ని జాగ్రత్త చేసుకో, అది కూడా తప్పులేదు. కానీ దాచుకోవడానికో జాగ్రత్త చేసుకోవడం కోసం మాత్రమే సంపాదించాలనుకోవడం మాత్రం తప్పు. బ్రతకడానికి ఖచ్చితంగా కావాలి. యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులకు లోబడి వడ్రంగి పని చేశారు. పౌలు గారు పరిచర్య చేస్తూ డేరాలు కుట్టుకున్నారు. అంటే భక్తులు వారి జీవనోపాధికి తప్పకుండా కష్టపడ్డారు. మనము కష్టపడాలి. ఆ కష్టం అనేది ఎవరి స్తోమతను బట్టి, ఎవరి విద్యార్హతను బట్టి వాళ్ళు సంపాదిస్తారు, అది తప్పే కాదు. కానీ అందులో ఇంకేదో సంపాదించాలి, రెస్ట్ లేకుండా, ఖాళీ లేకుండా విస్తారమైన పనులు పెట్టుకొని అలసిపోయి సంపాదించింది అనుభవిస్తామా లేదని భయంతో బ్రతికే పరిస్థితికి వెళ్ళడం మాత్రం కరెక్ట్ కాదు. కష్టపడు, తగుమాత్రంగా కష్టపడు, సంపాదించుకో, అనుభవించు, హ్యాపీగా ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి జీవించే, ఇందులో సంతృప్తి ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఈరోజు సమాజాన్ని మనం చూస్తే వీటన్నిటిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు మనిషి. వీటన్నిటిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. పండుగ రోజు ఒక రకమైన ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు, పండుగ లేకపోతే మరొక రకమైన ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అయితే ఇది శాశ్వతమైన ఆనందమేనా? మరి శాశ్వత ఆనందం కావాలంటే మనం ఏం చేయాలి? ఈ రాత్రి వీటన్నిటి కోసం పరిగెత్తి వీటన్నిటినీ అనుభవించి తన అనుభవ సారాన్ని రంగరించి రాసినటువంటి జ్ఞాని లేక మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పిన మాటల్ని కొన్ని మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి. మనందరికీ తెలిసినవే, కానీ అద్భుతమైన విషయం ఏంటి అంటే, మనిషి దేన్ని సంపాదిస్తే సంతోషంగా ఉంటాను, సంతృప్తిగా ఉంటాను అనుకుంటున్నాడో అలా అనుకున్నవన్నీ సొలొమోను గారి జీవితంలో జరిగాయి. ఏదో ఒకటి కాదు, అన్నీ జరిగాయి. కానీ అన్నిటినీ అనుభవించిన తర్వాత ప్రపంచ మానవాళ్ళందరికీ ఒక సందేశాన్ని ఇచ్చారు ఆయన. అది ఈరోజు మన జ్ఞాపకం చేసుకుంటే వీటిల్లో అసలైన ఆనందం లేదు అని మనకు అర్థమవుతుంది. సొలొమోను గారి గురించి మనకు తెలుసు కదా, దావీదు బత్షెబా గారులకు 4వ సంతానం సొలొమోను గారు. బత్షెబా గారికి ఇచ్చిన ప్రమాణము చొప్పున దావీదు గారి తర్వాత సొలొమోను గారు రాజ్యానికి వచ్చారు. ఆయన రాజ్యానికి వచ్చిన వెంటనే దేవుణ్ణి అడిగిన ఒక అద్భుతమైన సంగతి ఏంటి అంటే,
నీ ప్రజలైన ఇశ్రాయేలీలను పరిపాలించడానికి అవసరమైన జ్ఞానాన్ని దయచేసి నాకు ఇవ్వవా దేవా అని అడిగారు. ఆ అడిగే విధానం, అడిగిన దానిలోని విషయం దేవునికి బాగా నచ్చింది. వెంటనే దేవుడు ఏం చెప్పారంటే, తప్పకుండా ఇస్తాను సొలొమోను, అంతేకాదు నువ్వు అడగని వెండి బంగారాలను ఇస్తాను, శాంతి సమాధానాలను ఇస్తాను. ఎందుకు అంటే నువ్వు జ్ఞానాన్ని అడిగావు, అది నా ప్రజలను పరిపాలించడానికి తగిన జ్ఞానాన్ని అడిగావు, దానితో పాటు నీకు అన్నీ ఇస్తానన్నారు. అన్నీ ఇవ్వడమే కాదు, దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి, నీ ముందు తరాలలో నీ అంత జ్ఞానవంతుడు లేడు, నీ తరువాత కూడా అంత జ్ఞానవంతుడు రాడు. మనుష్యులలో అనగా తల్లిదండ్రుల ద్వారా జన్మించిన పిల్లలలో అంత జ్ఞానవంతులు ఉండరు. మరి అంతటి మాట దేవుని చేత పొందినటువంటి సొలొమోను గారు చెప్తున్న విషయాలు గనక మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన జీవితంలో మిగిలిన రాజులందరికంటే, మిగిలిన వ్యక్తులందరికంటే ఎక్కువ అనుభవించారు ప్రతి దానిని కూడా ఆయన. అలా అనుభవించిన ఆయన ఈ రాత్రి మనకు తెలుపుతున్న విషయం మనం ఆలోచించాం. క్రిస్మస్ టైంలో ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే నాకు సంతోషం అనుకున్నామే, అవేవైనా ఆ రోజు వరకు మాత్రమే సంతోషాన్ని ఇస్తాయి. మరి తర్వాత రోజుల్లో సంతోషంగా ఉండాలి అంటే ఇలాంటివన్నీ సంపాదించుకోవాలి. ఒకవేళ సంపాదించుకుంటే అది పరిపూర్ణ ఆనందమే అవుతుందా అంటే, సొలొమోను గారు చెప్పిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనిషిని అడిగితే ప్రతి పనికి డబ్బు కావాలి, ప్రతి అవసరానికి, ఏ అవసరం తీరాలి అన్న డబ్బు కావాలి, కాబట్టి సంపాదించాలి. ఈరోజు కష్టపడి సంపాదిస్తున్నారు కదా మనుషులు. కొంతమంది అయితే కష్టపడకుండానే వక్ర మార్గాల నుంచి సంపాదించుకుంటూ ఉంటారు, అది మనకు అవసరం లేదు. కష్టపడి సంపాదించుకుంటూ ఉంటాం. మరి సొలొమోను గారి విషయంలో మనం ఆలోచిస్తే, ఆయన రాజు అయిన తరువాత ఏటేటా ఆయన రాజ్యానికి వచ్చే ద్రవ్యము లేక వెండి బంగారాలు ఎలాంటివి అని గనక మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో చక్కని మాట చూడొచ్చు మనం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనమండి. ఏటేటా సొలొమోనునకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. ఆయనకట ఏటేటా అంటే సంవత్సరానికి ఒకసారి ఇరుగు పొరుగు రాజ్యాల నుండి కప్పం కట్టేది కానీ, వడ్డీకి ఇచ్చేది కానీ, కానుకలుగా వచ్చేది కానీ మనం ఆలోచిస్తే ఓన్లీ బంగారం ఎంత వస్తుంది అంటే 1332 మణుగుల ఎత్తు, అంటే 1332 మణుగుల ఎత్తు. మీ గతంలో చెప్పాను, మణుగు, ఒక మణుగు వచ్చి 15 కేజీలు. ఒక మణుగు అంటే 15 కేజీలు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి సొలొమోను గారికి వచ్చే బంగారం ఎంత అంటే 19,980 కేజీల బంగారము ఆయన సన్నిధికి వస్తుంది. ఆ బంగారంతో ఆయన ఏం చేసేవారట, సుత్తెలు, అలుగులు గల డాళ్ళు, ఇలా అంటే అక్కడ అవసరమైన ప్రతిదానిని, జనరల్గా మనకి సుత్తులు, కత్తులు, డాళ్ళు అంటే ఇనుముతో చేసుకుంటాం కదా మనం, ఇనపే ఉంటాయి మనకి. కానీ సొలొమోను గారి కాలంలో అలాంటి వాటన్నిటిని కూడా బంగారంతో చేశారట. ఆయన కూర్చునే సింహాసనం బంగారముది. మనం ఇలా ఆలోచన చేస్తే సొలొమోను గారి సన్నిధికి లేక సొలొమోను గారి దగ్గరకు ఏటేటా వచ్చే బంగారము ఇంచుమించు 19,000 అంటే 2,000 కేజీలు, 2,000 కేజీల బంగారం వస్తుంది ఆయన దగ్గరకు. అంటే ఎంత ఆదాయం వస్తుందో మీరు ఆలోచించండి, ఎంత ఆదాయం వస్తుందో మీరు ఆలోచించండి. బంగారం వస్తుంది, వెండి వస్తుంది, ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి అనేకమైన పాత్రలు వస్తున్నాయి. వీటన్నిటినీ ఒక చోటకి తెస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, బహుధనవంతుడు, ధనము చేత జ్ఞానము చేత వర్ధిల్లిన వ్యక్తి సొలొమోను గారు. అంత గొప్ప ధనవంతుడు ఒక మాట చెప్పారండి, ఏమండి సొలొమోను గారు, మీ టైంలో, మీ నాన్నగారి టైంలోనే చాలా బంగారం వచ్చింది, చాలా గొప్పగా పరిపాలించారు, ఇక మీ విషయం అయితే చెప్పక్కర్లేదు.
సంవత్సరానికి 2000 కేజీల బంగారం మీ దగ్గరకు వస్తుంది అంటే అసలు అది చెప్పడానికి అలవి కానిది. ఇరుగు పొరుగు రాజ్యాల వారందరూ మీకు దాసోహం అయిపోయారు. ఎక్కడ చూసినా డబ్బు, బంగారము, వెండి విస్తారంగా ఉంది కదా, మీరు చాలా సంతోషంగా ఉన్నారా, చాలా సంతృప్తిగా ఉన్నారా అని అడిగితే, ఇలా ఉన్నాను అని చెప్పకుండా సంపాదన లేక వెండి, బంగారము, ధనము సంపాదించే వారికి ఏం మిగులుతుందో ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆయనే. ఆయనే తన జీవిత చివరి దినాలలో రాసిన పుస్తకమైన ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆయన. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. నువ్వెంత ద్రవ్యాన్ని కావాలనుకుని కష్టపడుకుని సంపాదించుకున్నా, ఎంత ధన సమృద్ధిని నువ్వు చేసుకున్నా తృప్తి అయితే ఉండదు. ఇంకా 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 అనిపిస్తుంది. ఈ మాట ఎవరికైనా ఉంటుంది అని చెప్పడంలోని ఆంతర్యం ఏంటి అంటే, అందరికంటే ఎక్కువ సంపాదించిన ఆయన అనుభవం అన్నమాట ఇది. ఎంత సంపాదించిన నాకే తృప్తి లేనప్పుడు ఎవరికి ఉంటుంది తృప్తి అంటూ, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. తృప్తి లేనప్పుడు సంతోషం ఉండదు కదండి. ఏదైనా చాలు అనిపిస్తే అమ్మాయ అని సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఏదో లోటుగా ఉంది, ఇంకా కొరతే ఉంది అనిపించినప్పుడు సంతోషం ఉండదు. అందుకే సొలొమోను గారు చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటి అంటే, ఎంత ధనమున్నా తృప్తి ఉండదు, అందువలన సంతోషం కూడా ఉండదు. ఎందుకని ఉండదు? ఓకే, ఈ సంవత్సరం ఇంత సంపాదిస్తే నెక్స్ట్ ఇయర్కి కనీసం ఇంకొక 100, 1000, 10,000, కోటో ఎక్కువ సంపాదించాలి. పెరుగుతూ ఉండాలి. అంటే తృప్తి లేదు మనిషికి. ఎంత ద్రవ్యాన్ని సంపాదించినా తృప్తి లేదు. అంటే లోకంలో సంతోషంగా బ్రతకాలనుకునే వ్యక్తి ద్రవ్యము వలన ద్రవ్యాన్ని సమృద్ధిగా సంపాదించినంత మాత్రాన సంతోషపడతాడా అంటే తృప్తి లేదు, సంతోషం కూడా ఉండదు. ఏదో పర్వాలేదు అంటామే తప్ప చాలా హ్యాపీగా ఉన్నానండి నేను అనం. ఇది అనుభవసారం. అంటే ఎవరో 100కి 1 ఒక్కరుంటే కాదండి, ఎక్కువ శాతం మెజారిటీ సంగతి మాట్లాడుతున్నారు ఆయన. కాబట్టి సంతోషంగా బ్రతకాలి అనుకునే వ్యక్తి ద్రవ్యమును సంపాదించి సంతోషించగలడా అంటే లేదు అంటుంది బైబిల్. పోనీ ద్రవ్యము లేకపోయినా మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని వీడు తెలివైన వాడు అనిపించుకొని సంతోషంగాను సంతృప్తిగాను ఉంటాడు అనుకుంటే, ఆ విషయమై ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జ్ఞానం విషయంలో కూడా మనకు తెలిసింది ఎవరు అంటే సొలొమోను గారే కదా, మహాజ్ఞాని. ఆయన ఎంత జ్ఞాని అంటే ఒక మాట చూద్దామండి. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 30, 31 కూడా. సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అనువారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూ ఉన్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. సొలొమోను గారి జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే, అంటే సొలొమోను గారి కంటే ముందటి కాలంలో జ్ఞానవంతులు అనగానే తూర్పు దేశస్థులు గుర్తొచ్చేవారు. అందుకే క్రీస్తు వారిని దర్శించడానికి వచ్చిన జ్ఞానుల విషయంలో కూడా తూర్పు దేశపు జ్ఞానులు అనే మాట ప్రయోగించబడింది. సో తూర్పు దేశపు జ్ఞానులు, ఐగుప్తీలు జ్ఞానులు, వాళ్లకు మించిన జ్ఞానం సొలొమోను గారు సంపాదించుకున్నారు. ఎంత జ్ఞానాన్ని సంపాదించారు అంటే 3000 సామెతలు రాశారట ఆయన, 1005 కీర్తనలు రాశారట ఆయన. ప్రతిదీ అంటే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలైనటువంటి లెబానోను దేవదారు వృక్షాలు మొదలుకొని గోడలో మొలిచే చిన్న మొక్కలైన హిస్సోపు మొక్క వరకు కూడా ప్రతి దాన్ని గురించి ఆయన రాశారు. అంటే మన భాషలో చెప్పాలి అంటే అన్ని శాస్త్రాలకు ఆద్యుడు సొలొమోనేనా
అనే అంత జ్ఞానవంతుడు సొలొమోను గారు. ఏది తీసుకో, వృక్షాన్ని తీసుకుంటావా, పక్షులను తీసుకుంటావా, దేన్ని తీసుకో, దాన్ని గూర్చి అనర్గళంగా మాట్లాడగలిగినంత జ్ఞానవంతుడైన. మరి ఇంత జ్ఞానాన్ని సంపాదించారు కదా మీరు, చాలా సంతోషంగా ఉన్నారు సొలొమోను గారు అని అడిగితే దానికి కూడా ఆయన మరొక సమాధానం చెప్పారు. ఏం చెప్పారు అంటే, సమాధానం కొరకు మళ్ళీ మనం ప్రసంగి గ్రంథంలోనికి వెళ్ళాలి. మీరు ఎంత జ్ఞానవంతులు కదా, దేవుడు కూడా చెప్పారు మీకంటే ముందు కానీ మీ వెనుక కానీ ఇంత జ్ఞానవంతుడు ఉండడు అని దేవుడే చెప్పారు కదా. మరి అంత జ్ఞానాన్ని సంపాదించిన మీరు ప్రపంచ ప్రజలకిచ్చే సందేశం ఏంటి అంటే, సొలొమోను గారు చెప్తున్నారు తన వృద్ధాప్యములో అనుభవం అంతటిని ఒక్క మాటలో చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనం అనగా 18వ వచనం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఏంటండి? ఎక్కువ జ్ఞానం, అధిక విద్య సంపాదించాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే కేవలం జ్ఞానాన్ని సంపాదించినంత మాత్రాన సంతోషం ఉండదు. జ్ఞానాన్ని సంపాదించినంత మాత్రాన సంతోషం ఉండదు. సంతోషం ఉండదు సరికదా, దుఃఖం. అడుగుతున్నది లోక జ్ఞానం, లోక సంబంధమైన వ్యక్తుల మధ్య అది ఉపయోగపడుతుందేమో కానీ అది నీకైతే సంతృప్తిని ఇవ్వలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు. ధనము సంతృప్తినివ్వలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు. జ్ఞానము సంతృప్తినివ్వలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు. ఇది ఆయనకైనా అంటే కాదు, ఎవరికైనా. దాని మీది దృష్టిండి పరిగెత్తే ఎవరికైనా ఇదే. ఎంతుంటే అంతతో చాలు అనుకుంటే సంతృప్తే. కానీ అలా అనుకోవు, ఇంకేదో 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 అనుకోవడం వలన ఏది మనకు సంతోషాన్ని ఇవ్వడం లేదన్నమాట. సరే, జ్ఞానం ఇవ్వలేదు, డబ్బు కూడా ఇవ్వలేదు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే మందు తాగుతారు. ఏదో ఒకటి తాగి వాటన్నిటినీ మర్చిపోయి హ్యాపీగా బ్రతకాలి అనుకుంటారు. దానికి సొలొమోను గారు కూడా ఏం అతీతం కాదు. ఆయన కూడా ద్రాక్షారసాన్ని త్రాగి చాలా ఎంజాయ్ చేయాలి అనుకున్నారు, చేశారు కూడా. ఆ కాలంలో అది కామన్ కూడా. మరి ఇప్పుడు అడుగుదాం, మీరు ధనం వలన సంతోషం లేదన్నారు, జ్ఞానం వలన సంతృప్తి లేదన్నారు. ఒకవేళ మందు తాగితే అన్నిటినీ మర్చిపోయి హ్యాపీగా ఉండగలిగారా మీరు అని కనుక అడిగితే సొలొమోను గారిని ఆయన అంటున్నారు, మందు తాగిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక మాట అని మరలా తానే వ్రాసిన సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో, ఎవరికి శ్రమ, ఎవరికి సంతోషము కాదు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ఎవరికి? ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చాలి, మందు తాగి మత్తులై ఉండాలి అనుకునే వారికే కదా. ఏంటి వారికి? శ్రమ, దుఃఖము, చింత, జగడములు. ముఖ్యంగా అందులో శ్రమ, దుఃఖము, చింత ఎవరికి? ద్రాక్షారసముతో పొద్దుపుచ్చాలి, గడపాలి అనుకునే వారికి. అంటే బాగా త్రాగి మత్తుడై బాధంతా మర్చిపోతున్నాను అనుకుంటున్నారు కానీ మనుషులు, అలాంటి వారిని గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? అలాంటి వారికి ఇంకా చింత, బాధ, దుఃఖమే తప్ప సంతోషం లేదు. ఎందుకంటే మీరు ఈరోజు సొలొమోను గారి గురించి మాట్లాడుతున్నారంటే అన్నిటి విషయాలలో పై స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన. ఏ విషయాన్ని కదిపినా అందులో ఎవరిని అడిగితే బాగుంటుందయ్యా అంటే సొలొమోను గారిని అడగండి అన్నట్లుగా ఉంది కదా ఆయన జీవితం బైబిల్ చరిత్రలో. అందుకే ఆయన దగ్గరకు వస్తే ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ధనము చేత సంతృప్తి లేదు, జ్ఞానము చేత సంతృప్తి లేదు, మందు చేత సంతృప్తి లేదు. పోనీ మగువ, పోనీ నా కష్టాలన్నీ తీరి నేను హ్యాపీగా గడపాలి అంటే నా భార్య దగ్గరికి వెళ్తే లేక ప్రియురాలి దగ్గరికి వెళ్తే నేను సంతోషంగా ఉండొచ్చేమో, నా బాధలన్నీ మర్చిపోయి ఆమె సన్నిధిలో నేను సంతోషంగా ఉండొచ్చేమో కదా అని గనక ఒక వ్యక్తి అనుకుంటే
ఆ విషయాన్ని కూడా మనం సొలొమోను గారిని అడుగుదాం. అవునండి సొలొమోను గారు, లోకంలో అందరికంటే ఏదో 2, 3, 5, 10 మందో 20 మందో ఉంటారు, కానీ అత్యధికమైన భార్యలు కలిగిన వారు మీరే కదా, చెప్పండి చెప్పండి, నిజంగానే మీకు సంతోషం మీ భార్యల వలన కలిగిందా? ఒకరి దగ్గర బాగోలేదంటే, ఒకరి దగ్గర ఇబ్బంది కలిగింది అంటే, ఒకరు బాధ పెట్టారు నా మనసుని అంటే, మరొక స్త్రీ దగ్గరికి వెళ్తే బాధ పోతుంది అనుకుని వెళ్ళుంటారు కదా మీరు మీ అనుభవంలో. ఒక్కసారి ఈ విషయం మీద మీ అనుభవాన్ని పంచుకోరా? ధనము సంతోషాన్ని ఇవ్వలేదు, సంతృప్తిని ఇవ్వలేదు, జ్ఞానము ఇవ్వట్లేదు, మందు ఇవ్వట్లేదు, కనీసం భార్యలు ఇస్తారా అని అడిగితే ఆయన చెప్తున్న మాట, నేను అలాగే అనుకున్నాను, వెళ్ళాను, ఏం జరిగిందో మాట చెప్తాను అంటున్నారు. దీనికి సమాధానం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 2, 3 వచనాలు చదువుకుందాం. 4 చాలా అవసరమైంది, తర్వాత చదువుకుందాం. ముందు 2, 3 వచనాలు చదువుకుందాం. ఇది సొలొమోను గారిని గూర్చిన విషయాలే, మీకు అర్థం కావాలంటే. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. అదేంటండి, భార్యలు సంతోషాన్ని కదా ఇవ్వాలి. పోనీ ఒక భార్య అయితే ఆమె ఎప్పుడు సంతోషాన్ని ఎక్కడిస్తుంది, మధ్య మధ్యలో ఒక కోపగించుకుంటుందేమో, బాధ పెడుతుందేమో అనుకుంటే, మరి 1000 మంది ఉన్నారు కదా, 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగిన సొలొమోను గారిని అడిగితే సొలొమోను గారు చెప్తున్నారు, నిజమే, నేను కామాతురత కలిగిన వాడనై ఈమె కాతే ఆమె కాకపోతే ఈమె అని చాలామంది దగ్గరికి తిరిగాను, కానీ ఫైనల్గా తేలింది ఏంటో తెలుసా? చివరికి తేలిన ఫలితార్థం ఏంటి అంటే, భార్యలు నా మనస్సును తిప్పివేసి నన్ను విసిగించి నన్ను బాధ పెట్టారే తప్ప నాకు సంతోషాన్ని అయితే ఇవ్వలేదు. అంటే మనిషి దేనిలో ఆనందం ఉంది అని వెతుక్కుని పరిగెడుతున్నాడో, నిజంగా అందులో ఉందా అంటే లేదు అనే సమాధానమే మనకు కనిపిస్తూ వస్తుంది. లేదు, ధనంలో లేదు, వెండి బంగారంలో లేదు, జ్ఞానంలో లేదు, మందులో లేదు, భార్యల్లో లేదు. లేదా? అవును, లేదు. ఒక్కొక్కరిని మనం పరిశీలించక్కర్లేదు. అన్నిటిలోనూ అధిక స్థాయిలో ఉన్న, గొప్ప స్థాయిలో ఉన్న సొలొమోను గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెప్తున్న మాట, ఎందులోనూ సంతోషం లేదు, సంతృప్తి లేదు. ఎందుకు లేదు? చాలు అనే మనస్సు లేకపోవడం చేత, ఉన్నదానితో తృప్తి చెందడం చేత కాకపోవడం వలన సంతోషం లేదు. మరి మనిషికి చాలు అని ఎప్పుడు అనిపిస్తుంది? ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. చాలు అనిపిస్తే సంతృప్తి వస్తుంది, సంతృప్తి వెనుక సంతోషం వస్తుంది. ఏముంది ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళేది? మనం సంపాదించిందే మనం పరలోకానికి పట్టుకెళ్ళాలంటే మరి ఎలా పరిగెత్తేవాళ్ళము అది తెలియదు, కానీ మన వెనక ఏది వచ్చేది కాదు. ఒక ఇక్కడ ఉండడానికి, ఎవరి దగ్గర చేయి చాపకుండా బ్రతకడానికి ఉంటే చాలు చాలు అనే మనసు వస్తే మాత్రం సంతృప్తి వస్తుంది. సంతృప్తి వస్తే సంతోషం వస్తుంది. ఈరోజు మనిషికి అవి ఎందుకు లేవు అంటే, చాలు అనే మనసు లేదు కాబట్టి. ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. ఏమంటే 1000 మంది భార్యలు ఎందుకు సొలొమోను గారికి? 1000 మంది ఎందుకు? 10 మంది ఉంటేనే కష్టమైపోయింది కదా వాళ్ళ నాన్నగారికి. 10 మంది కంటే తక్కువే ఇంకా చెప్పాలంటే. ఉపపత్నులు కూడా ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళు 10 మంది, వీళ్ళు 10 మంది వేసుకుందాం. పోనీ ఒక 20 మంది ఉన్నారు అనుకోండి ఆయనకి. పోనీ మా నాన్నకంటే గొప్పగా ఉండాలి అంటే ఆయన ఒక 25 మందినో 50 మందినో చేసుకుంటే సరిపోయింది. పోనీ 100 వేసుకుందాం 1000 బదులు. మరి 1000 మందిని భార్యలుగా చేసుకున్న ఆయన జీవితంలో ఏంటండి మీ పరిస్థితి అంటే ఎందుకు వచ్చిందండి అన్నారు. అంతేకాదండి, ఆయన అంతమంది స్త్రీలను చేసుకున్న తర్వాత ఆయన అనుభవాల్లో చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనంలో ఇది కూడా తన అనుభవంతో రాస్తున్న మాట. పై వచ్చిన నుండి చదువుకుందాం, మీకు చాలా ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 27 నుండి చదువుతున్నాను. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై
నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేంటంటే అదేమనగా 1000 మంది పురుషులలో నేనొకని చూచితిని, కానీ అంతమంది స్త్రీలలో ఒక్కతెను చూడలేదు. ఏంటి మాటలోని ఆంతర్యం? 1000 మంది పురుషులలో నేనొక్కరిని చూచాను, కానీ అంతమంది అంటే 1000 మంది స్త్రీలలో ఒక్కతెను చూడలేదు. అంటే నేను అనుకున్న, నాకు సరిపడిన, గుణవతి అయిన, నాకు సంతోషాన్ని ఇచ్చి నన్ను సంతృప్తి పరచగలిగిన ఒక స్త్రీని నేను చూడలేదు. అలాంటి వారు పురుషుల్లో ఒకరైనా ఉంటారేమో, కానీ స్త్రీలలో ఒక్కరు కూడా ఉండరు అన్నారు ఆయన. అంటే 1000 మంది స్త్రీలను చేసుకున్న ఆయన అనుభవం ఏంటో తెలుసా? ఒక స్త్రీ కూడా లేదండి భర్తకు సంతోషాన్ని, సంతృప్తినిచ్చే స్త్రీలు. ఎలా ఉంటారు మరి వాళ్ళు? వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే పైన చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తారు ఆయన. అదేంటి అంటే 26వ వచనాన్ని మనం చూడొచ్చు. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. మరణము కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుందట అని మాట్లాడుకుంటూ వస్తూ, అది వలలు వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. అలాంటి స్త్రీలు అందరున్నారు, కానీ భర్తకు సంతోషాన్ని ఇచ్చే స్త్రీలు లేరు. అదేంటండి 1000 మందిని తీసుకుని మీరు ఇలా మాట్లాడొచ్చా సొలొమోను గారు? 1000 మంది కాదురా, 10,000 మందిని చేసుకున్నా సరే వచ్చే సమాధానం ఇదే. ఎందుకంటే వారి సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వరు. అంటే ధనము సంతోషాన్ని ఇవ్వట్లేదు, జ్ఞానము సంతోషాన్ని ఇవ్వట్లేదు, మద్యము సంతోషాన్ని ఇవ్వడం లేదు, భార్యలు మగువలి సంతోషాన్ని ఇవ్వడం లేదు. మరి ఎక్కడుంది సంతోషం? అందులోనే కదా మనిషి వెతుక్కుంటున్నాడు, అందులోనే కదా పరుగులు తీస్తున్నాడు. మరి ఎక్కడుంది సంతోషము అంటే చాలు అనే మనస్సు ఉన్న చోట సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. ఆ మనస్సు ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది? చాలు అనే మనసు ఎప్పుడు వస్తుంది? ఉన్న పట్టించుకొని స్థితికి ఒక మనిషి ఎప్పుడు వెళ్తాడు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిలో వాక్యం ఉన్నప్పుడు. నిజంగా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? క్రిస్మస్ అంటే ఆనందం. క్రిస్మస్ అంటే ఆనందం అంటే ఇదిగో మనం చెప్పుకున్న బట్టల్లోనూ, వంటల్లోనూ, విందుల్లోనూ, చిందుల్లోనూ, మందుల్లోనూ కాదు. నిజమైన క్రీస్తు మన హృదయంలోనికి వస్తే అప్పుడు ఆయన ఉన్నారండి, ఏమైనా పర్వాలేదు అనిపిస్తుంది. ఆయన నాతో ఉన్నారు చాలు, నేను దేనినైనా జయించగలను, దేనితోనైనా సంతృప్తి పడగలను. ప్రారంభం నుండి మనం పరిశీలిస్తే అబ్రహాము గారి జీవితాన్ని మొదలుకొని మనం చూస్తే ఆస్తులు ఉన్నా లేనట్టుగా ఎలా బ్రతకగలిగారు వాళ్ళు అంటే దాని మీద వారికి వ్యామోహం లేదు. వారికేమో ఈ లోక సంబంధమైన సంపాదన ఉన్న దాని మీద వ్యామోహం లేదు, మనకేమో లేకపోయినా దాని మీదే ఉండి పరుగులు తీస్తున్నాం. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఎలా ఉండగలిగారు వాళ్ళు? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ క్రియలు కేవలం దేవుని పైనే పెట్టుకున్నారు. నన్ను అడిగితే చెప్తాను, బైబిల్ గ్రంథంలోని భక్తులంతా మనకు కనిపించే 23వ కీర్తన మొదటి చరణంలో కనిపించే మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, ఏమీ కొదువు ఉండదు. అది దావీదు గారు చెప్పిన మాట. కానీ ఈ మాట ఒక్క దావీదు గారే కాదు, నాటి భక్తులు, నీతిమంతులైన వారందరూ చెప్పే మాట. మా అందరికీ యెహోవాయే కాపరి, మా దృష్టి ఆయన మీద ఉంది, మా చూపు ఆయన మీద ఉంది, ఆయననే తలంచుకుంటూ బ్రతుకుతున్న మాకు మేము చాలా తృప్తిగా బ్రతకగలం, చాలా హ్యాపీగా బ్రతకగలం ఎందులోనైనా. అలా బ్రతికిన వారి జీవితాల్లో అండి లాజర్ గారు సంతృప్తిగా బ్రతికారు. ఏముంది? తినడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, ఉండడానికి లేదు, గోక్కోవడానికి కూడా లేదే, అయినా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఎందుకో తెలుసా? భౌతికంగా ఇవేవీ నాకు లేవు, కానీ ఏది ఉండాలో ఆధ్యాత్మిక జీవితంలో అది నాకుంది, అందువలన నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఆయన మాటల్లో చెప్పకపోయినా ఆయన జీవితమే చెప్తుంది. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? క్రిస్మస్ అంటే నిజమైన ఆనందం. ఈ ఆనందం దేవుని వలన మాత్రమే కలుగుతుంది, దేవుడు అనుగ్రహిస్తే మాత్రమే కలుగుతుంది.
దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే నీ గురి ఆయన వైపు ఉండాలి, నీ మనస్సు ఆయన వైపు ఉండాలి, ఆయన నీకు కాపరి అయి ఉండాలి. అలా ఉన్న రోజు ఇక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటావు, లేకపోయినా సంతోషంగానే ఉంటావు. అందుకే బైబిల్ గ్రంథం చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ ఒక చక్కని మాట ప్రయోగించారు ఆయన. చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మీకు ఆనందం కావాలంటే అది ప్రభువునందు మాత్రమే కలుగుద్ది. భార్య ఉందిగా నాకేంటి, డబ్బు ఉందిగా నాకేంటి, ఆరోగ్యం ఉందిగా నాకేంటి, ఆస్తి ఉందిగా నాకేంటి, వెండి బంగారాలు ఉన్నాయిగా నాకేంటి, పిల్లలు ఉన్నారుగా నాకేంటి అనుకుంటున్నావా? ఇవేవి సంతోషాన్ని ఇవ్వవు. అది ఒకవేళ ఇచ్చిన ఆ ఒక్క రోజు, ఆ ఒక్క పూట, ఆ ఒక్క సన్నివేశంలో మాత్రమే ఆనందాన్నిస్తుంది. కానీ నిజమైన ఆనందం నీకు కావాలి, అది ఎల్లప్పుడూ నీకు ఉండాలి అంటే ఒక్క ప్రభువునందు మాత్రమే దొరుకుతుంది అది. ఎందుకని అంటే వాక్యమే మనకు ఆకలి తీర్చేది, వాక్యమే మన దప్పికను తీర్చేది, వాక్యమే మన రోగాలను తీసేది, వాక్యమే మన అసంతృప్తిని తీసేది. ఎందుకంటే మన ఆత్మను రక్షించగలిగిన శక్తి వాక్యానికి మాత్రమే ఉంది. శక్తి కలిగిన వాక్యం నీ హృదయంలోనికి వెళ్తే అన్ని విషయాలలో శక్తిని పొందుకుంటావు, ధైర్యంగా ఉంటావు, సంతృప్తిగా కూడా ఉంటావు. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మీకు నిజంగా ఎల్లకాలం ఆనందం కావాలి అంటే అది ఒక్క ప్రభువు దగ్గర మాత్రమే లభిస్తుంది. ఇంక ఏ షాపులో దొరకదు, ఎంత వెలిచ్చినా దొరకదు, ఎంతమంది రికమెండేషన్ ఉన్నా దొరకదు. కానీ ఇవేమీ లేకుండా కూడా నువ్వు ఆనందంగా గడపాలి అనుకుంటే వాక్యం దగ్గరికి రా చాలు. వాక్యం దగ్గరికి రా చాలు. వాక్యాన్ని నీ హృదయంలోనికి స్వీకరించు చాలు. అందుకే క్రీస్తు ఎవరి హృదయాలలో జనిస్తారో, క్రీస్తు ఎవరి హృదయాలలో నివసిస్తారో, క్రీస్తుతో పాటు తండ్రి పరిశుద్ధాత్మ కూడా మనలోనికి వస్తారు. కాబట్టి ఆ ముగ్గురు ఎవరి హృదయంలో నివసిస్తారో వారికి మాత్రమే అసలు సిసలైన ఆనందం. అందుకే దూత చెప్పారు కదా, లూకాసు వార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి చెప్పిన మాట మనం ఒకసారి చూడగలిగితే, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఏమని వ్రాయబడిందండి? మహాసంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ, ఒక్కరికి కాదు, ప్రజలందరికీ మహా సంతోషాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలిగించడానికే తండ్రి ఆయనను ఈ లోకానికి పంపించారు. తండ్రి పంపడం వెనుక, కుమారుడు రావడం వెనుకున్న ఆంతర్యం ఏంటి అంటే మనకు సంతోషాన్ని ఇవ్వడానికి. లేదా మనకు లేదు. మనిషి ఎందులోనో ఉందనుకొని పరిగెడుతున్నాడు కదా. మనం చాలామంది నోట వింటాం, ఎందుకు నాయన నువ్వు మందు తాగుతున్నావంటే బాధలండి, బాధలు మర్చిపోవడానికి తాగుతున్నాను అంటాడు. అవును, మర్చిపోయావా? ఒక్క పూట మర్చిపోతావు, రేపు మళ్ళీ గుర్తొస్తుంది, నువ్వు మళ్ళీ తాగాలి. కానీ శాశ్వతంగా నీ బాధలను మర్చిపోయి దేవునిలో సంతోషించగలగడానికి ఏకైక మార్గం ఏంటో తెలుసా? వాక్యం నీ హృదయంలో నివసిస్తే. వాక్యాన్ని నీ హృదయంలోనికి నువ్వు తెచ్చుకోగలిగితే అంతకు మించిన సంతోషం ప్రపంచంలో నీకు ఇంకెక్కడ దొరకదు. నేను ఇంటర్ డిగ్రీ చదివే టైంలో ఒక పాట పాడేదాన్ని బాగా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, కానీ ఎక్కడ దొరకలేదు, చివరికి అది నీలోనే కనుగొన్నాను అనే ఒక పాట పాడేదాన్ని నేను. బాగా ప్రాచుర్యమైన పాట అది. నిజమే, అప్పుడు దాని అర్థం తెలియలేదు. కానీ నిజంగానే వెతుకుతాం, ఎక్కడ వెతుకుతాం? ఏదో స్నేహితుల దగ్గరికి వెళ్ళి పంచుకుంటే మన బాధపోద్ది అనుకుంటాం. ఈరోజు స్నేహితులు అనుకుని చెప్తాం, ఈరోజు వింటారు, ఈరోజు ఓదారుస్తారు. కానీ రేపు నీకు వాళ్ళకి ఏదైనా విభేదం వస్తే మళ్ళీ అదే మనుషులు నిన్ను గేలి చేస్తారు, ఎద్దేవా చేస్తారు, ఆ మాటలతోనే నిన్ను పొడుస్తారు. వాళ్ళ దగ్గర లేదు, ఆ పూట వరకే ఉంది ఆ సంతోషం.
కానీ నువ్వెన్ని చేసినా ఎప్పటికీ వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ప్రేమను మాత్రమే చూపిస్తూ నీకు సంతోషాన్ని మిగల్చగలిగింది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అది జరగాలంటే తండ్రి ఆయనకి పర్మిషన్ ఇస్తే మాత్రమే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే క్రిస్మస్ అంటే అసలైన ఆనందం, నిజమైన ఆనందం. క్రిస్మస్ రోజు చెప్పుకుంటాం మనం హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్ అని చెప్పుకుంటాం. కానీ అందులో నిజంగా హ్యాపీ ఉండదు. ఆ రోజు వరకే చెప్పుకుంటాం. ఆ రోజు కూడా ఎంతోమంది అలా చెప్తూ కూడా ఏడ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. కానీ ప్రతిరోజు చెప్పుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడండి. ఎలాగో తెలుసా? తన కుమారుని మన హృదయంలోనికి స్వీకరించగలిగితే దేవుడు మన హృదయాలలో ఆనందాన్ని నింపడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అంటూ ఆయన చెప్పిన మరొక మాట చూద్దాం. అక్కడే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తా, ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తా. ఏంటో తెలుసా? ఎప్పుడూ ప్రభునందే ఆనందం. ఆయన ఉంటేనే ఆనందం, ఆయనతోనే ఆనందం, ఆయన లేకుంటే లేదు. మరి ఈరోజు ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్న మనం నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నామా అంటే నిజంగా క్రీస్తు మన హృదయంలో జనించి ఆనందాన్ని ఇస్తున్నారా? లేక ఆ రోజు వరకు మాత్రమే అనుకుని ఏవేవో చేస్తున్నామా? ఆలోచించండి ఒకసారి. రాత్రి దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న విషయం, నిజమైన ఆనందం మనకు దేవునిలో మాత్రమే లభిస్తుందండి. ఆయన మాత్రమే ఇవ్వగలరు. మనుషులను మనం ఆశ్రయిస్తే, రాజులను మనం ఆశ్రయిస్తే, మనకంటే గొప్పవారను కొని మనం ఆశ్రయిస్తే ఆ పూటకి మనకు ఆశ్రయాన్ని ఇస్తారేమో, కానీ ఎల్లకాలం అయితే ఇవ్వరు. ఎల్లకాలం అయితే ఆ ఆనందం మనకు ఉండదు. ఈరోజు వీళ్ళు ఓదారిస్తే రేపు మరొకరు తిడతారు, రేపు మరొకరు ఓదారిస్తే వీళ్ళ వలన మనకి సమస్య ఉంటుంది. కానీ సమస్య లేకుండా సంతోషంగా ఒక వ్యక్తి జీవించాలి అంటే క్రీస్తు మన హృదయంలో జన్మించాలి. అది అసలైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఆనందం. ఆనందం అంటే క్రీస్తు మన హృదయంలో జన్మించడం, నివసించటం, మనలను నడిపించటం. మరి ఇది ఉందా మన జీవితంలో? క్రీస్తు మన హృదయంలో జన్మించకుండా ఎన్ని పండుగలు చేసుకుంటే ఏంటి, ఎంత వ్యయము ఖర్చు చేస్తే ఏంటి? అది క్షణికమైనది, తాత్కాలికమైనది మాత్రమే అవుతుంది ఆనందం. అందుకే దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నీకు నిజమైన ఆనందం కావాలా, నిజమైన సంతోషం కావాలా? అయితే వెండిలో వెతకొద్దు, బంగారంలో వెతకొద్దు, డబ్బులో వెతకొద్దు, ఆరోగ్యంలో వెతకొద్దు, బంధువుల్లో వెతకొద్దు, స్నేహితుల్లో వెతకొద్దు, భార్యల్లో వెతకొద్దు, పిల్లల్లో వెతకొద్దు. మరెక్కడ వెతకాలి? నా దగ్గరకు రా. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నారు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వెళ్తే మనం ఎలా ఆనందంగా ఉండాలో ఆయన మనకు నేర్పిస్తారు. వాక్యం మన హృదయంలో ఉంటే ప్రతి క్షణం మన బాధలో అదే మనకు నెమ్మదినిస్తుంది కదా. దావీదు గారు చెప్పారు కదా, నా బాధలో అదే నాకు నెమ్మదిని కలిగించింది అన్నారు. ఆయన ఎలా చెప్పగలిగారు? అనుభవించారు కాబట్టి. మరి సొలొమోను గారు ఇలా ఎందుకు చెప్పారు? ఈయన దేవుణ్ణి ఆశ్రయించినట్లే ఉన్నారు కానీ ఆశ్రయించలేదు. కానీ సంపూర్తిగా ఆశ్రయించిన, ఆధారపడిన దావీదు గారేమో ఆయన నాకు కాపరి, ఆయనే నాకు నెమ్మది, ఆయనే నాకు సంతోషం, ఆయనే నాకు ఆనందం అని చెప్పగలిగారు. అన్నీ ఉన్నా ఆయన లేకపోవడం వలన ఆనందం లేదు, ఉండదు అని చెప్తున్నారు సొలొమోను గారు. ఈ రాత్రి దేవుడు మనతో చెప్తున్నారు, నన్ను కలిగి ఆనందంగా ఉండాలి అనుకుంటున్నావా, నేను లేకుండా ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? నిర్ణయం నీదే. కాబట్టి ఆలోచించండి. ఈ లోక సంబంధమైన ఏది సంపూర్ణ సంతోషాన్ని మనకివ్వదు. కానీ ఈ లోకంలో ఏమీ లేకపోయినా దేవుడు మన హృదయంలో ఉంటే సంపూర్ణ సంతోషంతో మనం ఉండగలం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి లోకంలో జీవించిన కాలాన్ని, ఆయన బ్రతికిన విధానాన్ని చూసినా మనకి వెంటనే ధైర్యం వస్తుంది. మహాలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన ఆయన ఈ లోకంలో ఎలా జీవించారు? సాధారణమైన జీవితం కాదా? మరి ఆయన సంతృప్తిగా ఉండగలిగినారు, ఆయన సంతోషంగా ఎలా ఉండగలిగారు అంటే తండ్రి మీద ఆధారపడ్డారు కాబట్టి, తండ్రినే చూస్తున్నారు కాబట్టి, ఎప్పటికైనా అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు కాబట్టి ఇవేవి ఆయనకి పెద్ద ఆటంకంగా అనిపించలేదు. ఈరోజు మనం కూడా అదే గురి కలిగి జీవిస్తే మనం కూడా సంతోషంగా జీవించగలం. మన గురి మారితే, మన లక్ష్యం మారితే మనకు ఉండే సంతోషం కూడా తాత్కాలికంగానే ఉంటుంది ప్రియులారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు, నువ్వు ఆచరిస్తున్న క్రిస్మస్ అనుకుంటున్నావే,
ఒకవేళ నువ్వు ఆచరించకపోయిన క్రిస్మస్ అంటే ఎలా ఉండాలి అంటే, క్రీస్తు ఈ లోకంలోనికి రావడం కాదు, లోకంలోనికి వచ్చిన క్రీస్తు నీ హృదయంలోనికి రావాలి. అప్పుడు మాత్రమే నిజమైన ఆనందం. ఇదే నేను చెప్పేది, మరలా అడిగినా ఇదే చెప్తా, మరలా మరలా అడిగినా ఇదే చెప్తాను అంటున్నారు పౌలు గారు. ఎవరిని అడిగినా చెప్పేది అదే. భక్తులు క్రీస్తును చూస్తూ తండ్రి దగ్గరకు చేరగలమనే నమ్మకమే సంతృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అలాంటి సంతోషాన్ని మనం కలిగి ఉండాలని కోరుకున్న దేవుడు ఈ రాత్రి విషయాన్ని మన ముందు పెట్టారు. ఆలోచన చేద్దాం, నిజమైన ఆనందం కొరకు పరిగెడదాం, శాశ్వతమైన ఆనందాన్ని పొందుకుందాం. చేతనైతే మనం సంతృప్తిగా ఉంటూ అనేక మందికి సత్యాన్ని చెప్పి వారికి సంతృప్తి అంటే ఏంటో తెలియచేద్దాం. లోకంలో ఎన్ని ఉన్నా అవి అవసరాన్ని తీర్చడానికి వాడుకోగాని అదే జీవితం అని బ్రతికితే మాత్రం అశాంతే. కాబట్టి దానిలో నుంచి బయటకు వద్దాం, సంతృప్తిగా బ్రతుకుదాం, సంతోషాన్ని అనుభవిద్దాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.